అండ్ మీరు మీ విషయానికి వస్తే మొత్తం మీకోసం మీ వల్లనే జరుగుతుంది అని నాకు అర్థమైంది. అవును, ఇది మా మహాభారతం అన్నారు. సో అక్కడ మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందంటే ఆబ్వియస్లీ పాంచాలి కోసం జరిగింది. సో ఇక్కడ ఈ యుద్ధం మీకోసమే జరుగుతుంది. నాకు క్లారిటీ ఉంది, సినిమా సగం నేనే రాసేసుకున్నాను. ఓకే, ఇది అయి ఉంటుంది, ఇది అయి ఉంటుంది నా నుంచి వచ్చింది. సో ఖచ్చితంగా అంటే మీకు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది, మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తారు అన్యాయంగా, అంటే అంత అగ్రెషన్ అఖిల్ గారు ఐ మీన్ లెనిన్ నుంచి వస్తుంది అంటే డెఫినెట్గా చాలా ఘోరమే జరిగిద్ది. అప్పుడు లెనిన్ గారు అర్జున్లా వస్తారా, లేదంటే ఐదుగురులాగా ఎనర్జీ వస్తుందా? చూద్దాం. అర్జునుడా కర్ణుడా ఎవరు ఏమంటివి డైలాగ్ చెప్పారు కాబట్టి కర్ణుడా అవ్వదే, అవ్వచ్చా? నేను ఒక్కటే చెప్పాను కదా, ఇది మా మహాభారతం. ఇది నేను ఎందుకు అలా లాగి చెప్తున్నానంటే అంత డ్రామా ఉంది సినిమాలో. మహాభారతం ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సినిమా చూసిన తర్వాత మహాభారతం అనే పదం నేను వాడుతున్నప్పుడు జస్టిస్ చేసాం మేము. డెఫినెట్లీ ఓకే, కురుక్షేత్రం జరుగుద్ది డెఫినెట్లీ. సో వెన్ యూ సీ ఇట్, వై ఇది మా మహాభారతం ఎందుకు అంటున్నానంటే నందు ఊర్లో జరిగిన మహాభారతం. ఓకే, ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకుంటారు? దట్ సీ మహాభారతం అనేది ఇట్స్ అ లేయర్డ్ స్టోరీ, మెనీ లేయర్స్. దెర్ ఇస్ ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, బిట్రేయల్, బ్యూటిఫుల్ లవ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అన్నీ ఉంటేనే మహాభారతం అవుద్ది. సో దట్ ఈస్ వై ఆ పదం, ఆ టర్మ్ ఎందుకు వాడుతున్నామంటే దానికోసమే. ఈ లేయర్స్ ఉన్నాయి అండ్ ఇంత డ్రామా ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ వెరీ కాన్ఫిడెంట్లీ. మొన్న ఏదో క్యాజువల్గా అన్నాను ఇది ఇంటర్వ్యూలో, అది పట్టేసుకున్నారు అందరూ. అవును, బట్ ఇట్ విల్ డూ జస్టిస్, ఐ ప్రామిస్ యూ. ఓకే, ఖచ్చితంగా.